అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. టైం సరిపోక ఆర్డర్స్ కూడా క్యాన్సిల్ చేస్తామని. అన్ని ఆర్డర్స్ ఉన్నాయి పెండింగ్ లో. అలా అని వచ్చిన ప్రతి ఆర్డర్ ని కూడా తీసుకోవట్లేదు. ముందుగానే ఏ డేట్ కి రీచ్ అవ్వాలో క్లియర్ గా అడుగుతున్నాము. ఆ డేట్ లోపు అవుతుంది అంటేనే కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తున్నాము. లేదంటే కాన్వర్సేషన్ స్టార్ట్ చేయక ముందే క్లియర్ గా మెన్షన్ చేసేస్తున్నాము ఆ డేట్ కి అవ్వదు అని. చాలా బాధగా కూడా అనిపించింది వచ్చిన ఆర్డర్స్ ని అడ్జస్ట్ అవ్వక నో చెప్పినందుకు. బట్ థ్రెడ్ బ్యాంగిల్స్ అనేది 100% హ్యూమన్ ఎఫర్ట్ పెట్టి చేయాల్సిన ప్రోడక్ట్. ఏ స్టేజ్ లోనూ మిషనరీ హెల్ప్ ఉండదు. సో చూసి చేసుకోవాలి కదా. హడావిడిగా పిచ్చి పిచ్చిగా చేసేస్తే డిజైన్ లుక్ ఉండదు. వాళ్ళు పెట్టిన మనీకి వర్త్ కూడా అనిపించదు. మీరు నమ్మరు, 1 వీక్ నుంచి నైట్ 12 కి పడుకుని మార్నింగ్ 3 కి లెగిసి చేస్తున్నాము వర్క్ మొత్తాన్ని కూడా. చాలా ఆర్డర్స్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. అందులో మీకు ఈ రోజు ఒక సెట్ చూపిస్తాను. ఈ సెట్ వచ్చి 212 సైజ్ లో అడిగారండి. టోటల్ 4 పేర్స్ అన్నమాట. కలర్ క్లయింటే చూస్ చేసుకున్నారు. సో మొత్తం ప్యాక్ చేసి సెండ్ చేసేసాము. ఈ వీక్ లో ఇంకా చాలా ఆర్డర్స్ సెండ్ అవుతాయి. అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోస్ లో డిజైన్స్ అన్ని క్లియర్ గా చూపిస్తాను. అయితే చాలా మంది డేట్ ఓకే చేసుకుని డిజైన్ ఫిక్స్ అయ్యి ఆ తర్వాత పేమెంట్ చేయకుండా 3-4 డేస్ తర్వాత పేమెంట్ చేస్తున్నారండి. ఏ ఆర్డర్ పేమెంట్ ముందు జరిగితే ఆ ఆర్డరే ఫస్ట్ డిస్పాచ్ చేస్తాము. మీరు మళ్ళీ వచ్చి పేమెంట్ చేసే లోపు వేరే ఆర్డర్స్ యాక్సెప్ట్ చేసి ఉంటే గనక మీ ఆర్డర్ చేయలేం కదా. సో ఇట్స్ ఎ జెంటిల్ రిమైండర్. మీరు అన్ని ఓకే అనుకుంటే పేమెంట్ కూడా వెంటనే చేసేయండి. సో దట్ మాకు కూడా సార్టింగ్ ఈజీ అవుతుంది. ఏది ముందు చేయాలి ఏది తర్వాత చేయాలి అని. అండ్ షిప్పింగ్ అడ్రస్ నోట్ చేయడానికి ఈజీగా ఉంటుందని టెంప్లెట్ డిజైన్ చేసి ప్రింట్ తీయించాను. అడ్రస్ రాయడం ఈజీగా ఉంటుంది కదా. అండ్ లుక్ కూడా కొంచెం బాగుంటుంది. అండ్ ఆర్డర్స్ అన్ని కూడా ఈ మధ్య DTDC లోనే వేస్తున్నామండి. ఎందుకంటే ఫాస్ట్ గా డెలివరీ అవ్వాలి కదా. ట్రాన్స్పోర్ట్ లో టైం డిలే అవ్వకూడదు. ఆన్ టైం రీచ్ అవ్వాలి అని చెప్పి. సో మీరు ప్రైజింగ్ లో ఒకసారి ఆలోచించండి. మీకు ప్రీమియం డిజైన్ కావాలి, సేఫ్ గా బ్రేక్ అవ్వకుండా డెలివరీ అవ్వాలి, ప్యాకేజింగ్ బాగుండాలి, అండ్ ఆన్ టైం రీచ్ అవ్వాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫ్రీ షిప్పింగ్ ఉండాలి అంటే మాకు ఇవన్నీ కలిపి చాలా ఖర్చు అవుతుందండి. అందుకే మినిమం ఆర్డర్ 1000 చేసాము. సో ప్రైజింగ్ లో ఇవన్నీ కలిపి ఉంటాయి. మరి ఇవన్నీ తీసేసిన తర్వాత ఎంత ప్రాఫిట్ ఉంటుంది చెప్పండి.